నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందుల్లో పర్యటించనున్నారు. మరి ఈ 3 రోజులు ఏం చేస్తారు? మరి ఈ 3 రోజుల్లో ఒక రోజు ప్రజా దర్బార్ నిర్వహించి ఆయన ఏం చేస్తారు? ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకుని ఆ వినతి పత్రాలను ఏం చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనిది ప్రజా దర్బార్ అంటున్నారు. మరి ఈ ప్రజా దర్బార్ నిర్వహించి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? మరి ప్రజల నుంచి ఆ ప్రజా సమస్యలపైన వినతి పత్రాలు అందుకుని వాటిని ఏం చేస్తారు? మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పోనీ అసెంబ్లీకి వెళ్తే ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు స్వీకరించి అయా నా కాన్స్టిట్యున్సీలో ఈ సమస్యలు ఉన్నాయి అని మాట్లాడటానికి ఏదన్నా అవకాశం ఉంటుంది. మరి ఈయన అసెంబ్లీకి పోడు, ఆ వినతి పత్రాలు తీసుకొని ఏం చేస్తాడు? పోనీ ఆఫీసర్లతో ఏమైనా మాట్లాడతాడా? ఇప్పటి వరకు అంటే అతను అధికారికంగా సీఎంగా దిగిపోయిన తర్వాత ఏ అధికారితో మాట్లాడినట్టు మరి నాకైతే తెలియదు. అంటే వాళ్ళ సాక్షి పేపర్లో కూడా ఎప్పుడూ రాయలేదు. మరి అధికారులతో మాట్లాడు, అసెంబ్లీకి వెళ్ళడు. పోనీ వాళ్ళ రాజకీయ నాయకులకి ఎవరితో మాట్లాడతాడా? అంటే మంత్రులకి ఏమన్నా ఆయనకి ఏదన్నా వినతి పత్రాలు వస్తే వాటిని రీడైరెక్ట్ చేశాడా? అంటే జనరల్గా ఏం చేస్తారు అంటే, మనం తీసుకెళ్ళి ఎమ్మెల్యేకి ఇగో మా ఊరికి రోడ్డు బాగు చేయించండి అని ఏదన్నా ఒక వినతి పత్రం ఇచ్చామనుకోండి, ఆ వినతి పత్రాన్ని ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కో లేదా మున్సిపల్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్కో, లేదు ఆ రోడ్డు ఎవరిదైతే వాళ్ళకి దాన్ని రీడైరెక్ట్ చేస్తాడు. ఒక కవరింగ్ లెటర్ పెట్టి బలానా ఊరు వాళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు, దయచేసి దీనికి సంబంధించిన ఈ సమస్యని మీరు పరిష్కరించే ప్రయత్నం చేయండి అని చెప్పి అధికారులకి ఫార్వర్డ్ చేస్తారు, మంత్రి నుంచి అధికారులకి. మరి అటువంటి పని ఏమైనా ఒక్కటైనా జగన్మోహన్ రెడ్డి చేశాడా అనేది నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఒకటి తెలుసు సార్, గతంలో ఏవో బిల్స్కి సంబంధించో లేంటి ఇలా వినతి పత్రాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడి తర్వాత వెళ్ళిపోయేటప్పుడు డస్ట్బిన్లో వేసేసారని వార్తలు కూడా వచ్చాయి. మరి అందులో వాస్తవం ఎంత ఉందో, మరి అదే వర్క్ ఇప్పుడు చేస్తారంటారు? అంతకు మించి చేయటానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న టైంలోనే ఒకసారి పులివెందులు వెళ్ళాడు. పులివెందులు వెళ్ళి అక్కడ కార్యకర్తలతో మీటింగ్ అన్నాడు, పులివెందుల ప్రజలతోటి మీటింగ్ అన్నాడు, పులివెందుల నాయకులందరికీ కూడా పాసులు పంపించాడు. ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గంలో తను మీటింగ్ పెట్టుకుంటూ తన కార్యకర్తలకి పాసులు ఇవ్వడు. అటువంటిది ఈయన పాసులు ఇచ్చాడు, అందరికీ పాసులు ఇచ్చాడు. వచ్చిన వాళ్ళు తిట్టుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటి అంటే, నిన్ను చూసి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావన్న ఉద్దేశంతో మేము గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేశాము, 2 లక్షలు 3 లక్షలు పనులు చేశాము, దానికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు నువ్వు ఇవ్వలేదు, నువ్వు బిల్లులు ఇవ్వకపోతే ఎట్లా అని వాళ్ళు నిలదీశారు. లేదు ఇప్పుడు టైం అయిపోయింది కదా, ఇంకా ఎలక్షన్లో చేసినాయి కదా, మళ్ళీ నన్ను గెలిపించండి నేను ఇప్పిస్తాను అన్నాడు. తీరా చూస్తే 11 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వచ్చి అడిగారు. మళ్ళీ వచ్చి ఏంటి నువ్వు మరి మా బిల్ సంగతి ఏంటి అంటే, అన్నా ఇప్పుడు నేను అధికారంలో లేను కదన్నా, మరి నేనేం చేయాలన్నా అన్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా సమస్య చెప్పటం, లేదు ఆ సమస్య గురించి వినతి పత్రం ఇవ్వటం, ఇవన్నీ కూడా వేస్ట్. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా వినతి పత్రం ఇవ్వటం అనేది వృధా ప్రయాస, వేస్ట్. ఎందుకు అంటే అతనేం చెయ్యడు. నేను ఈ పనులు చెయ్యకూడదు అన్న నిబంధన పెట్టుకున్న వ్యక్తికి నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినా లేకపోతే ఇంటింటికి వచ్చి అమ్మ నేను వచ్చానమ్మా జగనన్ననే అని చెప్పినా ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనము ఉండదు. జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తే ఏం చేస్తాడు అంటే ఇందాక మీరు చెప్పింది చేస్తాడు. మరి అసలు ప్రజా దర్బారాన్ని ఎందుకు పెట్టాడు? అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా ప్రజా దర్బార్లు ఆయన పెడుతూ ఉన్నాడు, వినతి పత్రాలు స్వీకరిస్తూ ఉన్నాడు, కన్సర్న్ ఆఫీసర్లకు పంపిస్తూ ఉన్నారు, సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ప్రజా దర్బార్లను పెడుతున్నాడు. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్లు పెడుతూ ఉంటే చాలామంది ఇతర నియోజకవర్గాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి లోకేష్ మంగళగిరిలో పెట్టే ప్రజా దర్బారులో వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇది చూసిన తర్వాత ఆయన అయ్యో ఇంత దూరం నుంచి మీరు ఎందుకు వస్తారండి, మీ దగ్గరే నేను ప్రజా దర్బారు పెడతానని చెప్పి ఆయన వెళ్ళి జిల్లాల్లో కూడా ప్రజా దర్బార్లు పెడుతున్నాడు. అంటే
పరిస్థితి ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. ఏ నాయకుడైనా సరే రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. నువ్వు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా నువ్వు బాధ్యతను తీసుకోవాలి. అందుకే నిన్నేమన్నారు, ఎమ్మెల్యే అనలా, ప్రజాప్రతినిధి అన్నారు. ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధి అంటారు. ప్రజాప్రతినిధి నువ్వు అసెంబ్లీలో ప్రజాప్రతినిధివే, బయట అయినా ప్రజాప్రతినిధివే, ఆఫీసర్లతో మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధివి, ప్రజల తరఫున మాట్లాడాల్సిన వ్యక్తివి. అటువంటి నువ్వు ఇవి తీసుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు, అధికారులతో మాట్లాడవు. మరి నీకు ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి? నువ్వు ప్రజా దర్బార్ అనేది నువ్వు లోకేష్ నుంచి కాపీ చేసి ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నానన్న కోరికతోటి నువ్వు చేయటం తప్ప నువ్వు చేసే ప్రజా దర్బార్కి ఏమన్నా అర్థం ఉందా? సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తే ప్రజలు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో డిజిటల్ బుక్ అని ఏదో ఓపెన్ చేశారు సార్. అప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చాయో మనం చూసాం. ఫస్ట్ విడుదల రజనీ గారు ఇదే. మరి ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించిన వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కానివ్వండి, ఇటువంటి క్వశ్చన్సే వస్తాయంటారా? మరి ఏం జరగబోతుంది అంటారు? ప్రజలు కూడా ఎటువంటి సమస్యలు చెప్పబోతున్నారు? అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఈయనేం చెయ్యడు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అసలు పులివెందుల నియోజకవర్గంలోనే పట్టించుకోలేదు. పైగా అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు. తీసుకొస్తే జగన్ సతీమణి అక్కడికి వెళ్తే ఆమెనే ఎలక్షన్ టైంలో నిలదీశారు. మా ల్యాండ్ పాస్బుక్ మీద ఆయన ఫోటో వేసుకుంటున్నాడమ్మా, ఒకసారి చెప్పు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే అడిగాడు. ఆయన పేరు భాస్కర్ రెడ్డి. ఆయనే అడిగాడు, మా ల్యాండ్ పత్రాల మీద ఆయన ఎట్లా ఫోటో వేయించుకుంటాడమ్మా అని. మహిళలు కూడా తిరగబడ్డారు. ఇట్లా చెప్తావు, మాకు ఇటు ఏ స్కీము రాలేదు, నువ్వు అప్పుడు అదేదో స్కీమ్ ఒకటి ఉండేది అమ్మఒడి అని, అమ్మఒడి అందరికీ ఇస్తాను అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానన్నావు, నువ్వు ఇవ్వలేదు అని చెప్పి నిలదీశారు ఎలక్షన్లకు ముందర. అంటే నేను ఈ పాయింట్లన్నీ నేను గుర్తు చేస్తున్న కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాలు ఇవ్వటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందుకని ఆయన ప్రజా దర్బార్ అని పెట్టినా లేకపోతే ఇంకో దర్బార్ అని పెట్టినా లేదు, మీరు ఏదో భంగపడి ఆయన దగ్గరికి వెళ్ళి కాగితం ఇచ్చినా ఒరిగేదేమీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడు మామూలుగా నేను చాలామంది ఎమ్మెల్యేలను చూశాను, మంత్రులను చూశాను, ముఖ్యమంత్రులను చూశాను. ఎవరైనా సరే తనకి సంబంధం లేని నియోజకవర్గం నుంచి అయినా సరే ఒక మనిషి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని తీసుకొని ఆ సమస్య ఏంటో చూసుకొని గవర్నమెంట్కి రాస్తారు. అపోజిషన్లో ఉండగా నువ్వు రాయటం నేరం కాదు, నీ బాధ్యత అది. నువ్వు అపోజిషన్లో ఉన్నా రాయాలి. నువ్వు లెటర్ రాస్తే నీకు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి మంత్రి, ఇస్తారు కూడా. అందులో చంద్రబాబు నాయుడు ఇటువంటివి నీకు ఎన్ని వినతి పత్రాలు వచ్చినాయి, నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పావని అడుగుతారు. ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటాడు మంత్రుల దగ్గర నుంచి. అందుకని నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలో నువ్వు అయ్యా నా నియోజకవర్గంలో ఇది సమస్య ఉంది, ఈ సమస్యని మీరు పరిష్కరించండి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మంత్రికి లెటర్ రాస్తే ఆ మంత్రి యాక్షన్ తీసుకుంటాడు. అటువంటి పని నువ్వు ఎప్పుడన్నా చేసావా? నువ్వు ఎప్పుడు చేయలే. నీ నియోజకవర్గం గురించి నువ్వు ఎప్పుడన్నా పట్టించుకున్నావా? నీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల బాధలు నీకు తెలుసా? అప్పట్లో వైఎస్ వివేకానంద రెడ్డి అనే ఒక లీడర్ ఉండేవాడు. ఆయన చేతిలో మీరు ఏ సమయంలో చూసినా సరే ఒక 50-60 ప్రజల దరఖాస్తులు ఉండేవి. 50-60 ఉంటాయి. ఆయన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కి వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే ఒక్కొక్క డిపార్ట్మెంటు అవన్నీ పైన పెట్టుకొని ఆ మంత్రిని లేకపోతే కన్సర్న్ సెక్రటరీని కలిసి, సార్ ఇవి మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వినతి పత్రాలు సార్, దయచేసి మీరు ఒకసారి చూడండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని తెచ్చుకునేవాడు. నాకు మీ వినతి పత్రం అందింది అని సెక్రటరీ గారితో సంతకం పెట్టించుకొని వచ్చేవాడు. వాళ్ళ ప్రభుత్వం ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళి ఇచ్చేవాడు. అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రి దగ్గరికి వెళ్ళి ఇచ్చొచ్చేవాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయనే మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అందరి దగ్గర నుంచి వినతిపత్రాలు సేకరించి ఆయన
అధికారులకు పంపించేవాడు. వైఎస్ వివేకానందరెడ్డి సంగతి చెప్తున్నా నేను, వేరే వాళ్ళ గురించి నేను చెప్పట్లా. అటువంటి వైఎస్ వివేకానందరెడ్డి ప్రజా సమస్యల్ని పరిష్కరించటానికి శతవిధాల ప్రయత్నం చేసేవాడు. అఫ్కోర్స్ ఆయన్ని భౌతికంగా నిర్మూలించారు, అది వేరే విషయం. అది ఆ కథ అంతా వేరు, అందరికీ తెలిసిందే. అంటే ప్రజానాయకుడు అంటే ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలని జాగ్రత్తగా పెట్టి వాటిని ఒక డైరీలో పెట్టుకొని ఆ డైరీలో రాసుకొని ఆ వినతి పత్రాన్ని సెక్రటరీకి ఎప్పుడు ఇచ్చాడో పక్కన నోట్ చేసుకొని ఆ సమస్య పరిష్కారం అయిందా లేదా తర్వాత ఫాలోఅప్ చేసేవాడు ప్రజాప్రతినిధి. ఇప్పుడు నేను చెప్పిన పనులలో ఏ ఒక్కటన్నా జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఎప్పుడైనా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఈ 12 నెలలు 13 నెలల నుంచి కానీ అటువంటి వ్యక్తికి వినతి పత్రాలు ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇది బేసిక్ క్వశ్చన్. ఇది ప్రజల సైడ్ నుంచి వచ్చే ప్రశ్న. నువ్వు అసలు ప్రజా దర్బార్ అని నువ్వెట్లా నిర్వర్తిస్తావు? నీకు ప్రజా దర్బార్ నిర్వహించావు నువ్వు, వాళ్ళు సమస్యలు చెప్పారు, ఆ సమస్యలు నువ్వెవరికి చెప్తావు? పులివెందుల ప్రజలందరూ వచ్చారు, నువ్వు మా ఎమ్మెల్యేవి కదా, ఇదిగో మా ఊరికి ఈ సమస్య ఉంది అని నీకు చెప్తారు. నువ్వెవరికి చెప్తావు? అసెంబ్లీకి వెళ్ళాడు సార్. నువ్వు ఎవరికి అసెంబ్లీకి వెళ్ళవు, మంత్రులకి లెటర్ రాయవు, అధికారులకి చెప్పవు. ఎవరికి చెప్తావు? నువ్వు చెప్పే వ్యక్తి ఒక్కడున్నాడు. ఆయన ఎవరంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఆ కాగితాలన్నీ సేకరించి అవినాష్ రెడ్డికి ఇస్తాడు. ఇది చూడు అంటాడు. ఆయన ఏం చూస్తాడు? ఆయన ఈ పనులేవి చేయడు. అందుకని ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజా దర్బారు పెట్టినా ఏ దర్బారు పెట్టినా నేను చెప్పు అన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్పటం చెమిటి వాడి ముందు శంఖం ఊదటం లాంటిదే. ఆయనకి ఏమి చేత కాదు, చేతైనా చెయ్యడు. వ్యక్తిగతంగా పోనీ సహాయం చేస్తాడా అంటే అటువంటి పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డికి లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.